అందరికీ నమస్కారం అండి. ఎస్‌బీఐ అకౌంట్ ఉన్న వారికి రేపటి నుంచి డబ్బులు కట్ అవుతాయి. కారణం ఇదే తెలుసుకోండి అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందడం జరిగిందండి. సో, వివరాలనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. లైక్ చేయండి. లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి వివరాలు. మీకు తెలియకుండానే మీ ఎస్‌బీఐ ఖాతా నుండి రూ. 236 కట్ అయ్యాయా? ఎస్‌బీఐ మీ డబ్బును ఎందుకు కట్ చేస్తుంది అనే అనుమానం ఉందా? దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎస్‌బీఐ సుమారు 50,00,00,000లకు పైగా కస్టమర్ల సేవలను అందిస్తుంది. యోనో మొబైల్ యాప్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా ఎస్‌బీఐ తన వినియోగదారులకు అధునాతనమైన, సౌకర్యవంతమైన బ్యాంకింగ్ వ్యవస్థను అందిస్తూ ఉంది. ఇక ఎస్‌బీఐ ఖాతాదారులకు ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు అందిస్తుంది. ఈ కార్డులు వినియోగదారులు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి, షాపింగ్ కోసం ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు అలాంటి లావాదేవీలు చేయకుండానే మీ బ్యాంక్ ఖాతా నుండి రూ. 236 డెబిట్ చేసినట్లు వస్తుంది. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద ఈ డబ్బులు కట్ అవుతాయి. మెయింటెనెన్స్ ఛార్జీలు మీరు ఎస్‌బీఐ పాస్ పుస్తకాన్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మీరు ఉపయోగిస్తున్న డెబిట్ కార్డ్ కోసం వార్షిక నిర్వహణ సేవా ఛార్జీల కింద మీ ఖాతా నుండి నిధులు తీసుకుంటారు. ఈ కార్డుల కోసం బ్యాంకు వార్షిక నిర్వహణ సుమారుగా 200 వసూలు చేస్తుంది. ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద రుసుము 200తో పాటు జీఎస్టీ 18% అంటే రూ. 236 కట్ అవుతాయి. 200 ప్లస్ 18% జీఎస్టీ మొత్తం రూ. 236 కట్ అవుతుందన్నమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు వివిధ రకాల డెబిట్ కార్డులను అందిస్తుంది. ఇందులో యువ, గోల్డ్, కాంబో, మై కార్డ్ డెబిట్ కార్డ్ ఛార్జీలు 250 ప్లస్ 18% జీఎస్టీ, ప్లాటినం డెబిట్ కార్డు 325 ప్లస్ జీఎస్టీ, ప్రైడ్ ప్రీమియం డెబిట్ కార్డులు 425 ప్లస్ 18% జీఎస్టీ, ప్లాటినం బిజినెస్ రూపే కార్డులు రూ. 350 ప్లస్ 18 జీఎస్టీలు అయితే ఉంటుందన్నమాట. ఇక ఎస్‌బీఐ అందిస్తున్న సేవలకు గాను ఇదైతే మీరు సులభంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు కాబట్టి మెయింటెనెన్స్ కింద యావరేజ్‌గా బ్యాంక్ అకౌంట్‌లో